ఇవాళ రాష్ట్ర పండుగ రైతుల పండుగ అని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గోదావరి జలాలు ఖమ్మంకి రావాలనే జిల్లా ప్రజల ఆకాంక్ష నేటితో నెరవేరబోతోందన్నారు. నేడు సీతారామ ప్రాజెక్ట్ పంపులు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. 80 రోజుల్లోనే రాజీవ్ కెనాల్ పూర్తి చేసి వైరా రిజర్వాయర్కు నీరందిస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలు కృష్ణా జలాలు అనుసంధానం కావడం వల్ల లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తున్నాయన్నారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి పూసుగూడెం వద్ద పంప్ హౌస్ ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అతి ఎక్కువ కిలోమీటర్లు గోదావరి నది పారుతూ ఉంటుంది. దగ్గరగా పినపాక మండలం నుంచి పాపికొండల దాకా గతంలో ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల కంటే ఎక్కువ నదీ పారివాహక ప్రాంతం ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఈ రోజు వరకు కూడా ఏమాత్రం గోదావరి నీళ్లతోటి రైతాంగానికి మేలు జరగలేదు. దుమ్మగూడాన్ని సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేసి ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. టెండర్స్ పిలిచాం. అప్పుడు 13,000 కోట్ల ఎస్టిమేట్ తోటి మొదటి టర్మ్లో పనులు మొదలు పెట్టాం. పంప్ హౌస్లు అయినాయి. కానీ సెకండ్ టర్మ్కి వచ్చిన తర్వాత దీనికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, బడ్జెట్ కన్స్టెంట్ కావచ్చు, రెండో టర్మ్లో పనులు ఉధృతంగా జరగలేదు. కేవలం 3 పంప్ హౌస్లు పూర్తయినాయి. 4 ఏళ్ళు అయింది. కెనాల్ కొంత భాగం ఎర్త్ వర్క్ అయింది. స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఆక్విడిక్ట్స్ ఉన్నాయి, రోడ్ క్రాసింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. అటువంటివన్నీ కూడా పూర్తి చేసుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా భద్రాద్రి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారిని జిల్లా అందరం కలిసి మాకు ఇది అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుని ఇమ్మీడియట్గా ఉపయోగంలోకి తీసుకురావాలి అంటే ఈ స్ట్రక్చర్స్ అన్నీ నిర్మాణం చేసుకొని సీతారామ కెనాల్ని నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి లింక్ చేస్తే సాగర్ రాకపోయినా కూడా ఈ సంవత్సరమే 1,00,000-1,50,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వచ్చు. నిరుడు 2 పంటలు కూడా సాగర్ కింద పండలేదు. కాబట్టి మిగతా డిస్ట్రిబ్యూటరీస్ టన్నెల్స్ పూర్తయ్యే లోపులో మీకు కొద్ది అమౌంట్ తోటి 60-70 కోట్లతోటే మేము అది పూర్తి చేసుకుంటామని చెప్పాం. చెప్తే వెంటనే ఆయన ఆమోదించటం, దాన్ని పనులు మొదలుపెట్టడం. కేవలం 80 రోజులు ఈ రోజుకి ఆ పనులు మొదలుపెట్టి 80 రోజుల్లో 8 కిలోమీటర్ల కెనాలు, 20 స్ట్రక్చర్స్, రోడ్డు బ్రిడ్జ్లు, ఆక్విడిక్ట్స్ మొత్తం కూడా కంప్లీట్ చేశాం. ఒక గ్యాస్ పైప్ లైన్ కింద మాత్రం పని జరుగుతుంది. అది 2-3 రోజుల్లో దాని కింద కూడా బాక్స్ కలవర్ట్ని పుష్ చేస్తే ఎప్పుడంటే అప్పుడు మనం సాగర్కి నీళ్లు వదులుకోవచ్చు. ముఖ్యమంత్రి గారిని ఈ కార్యక్రమానికి పిలవటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఖమ్మం జిల్లా ప్రజల యొక్క చిరకాల కోరిక. పక్కనే గోదావరి తల్లి ఇన్ని వేల టీఎంసీ సముద్రంలో కలుస్తుంది. మాకు ఏమాత్రం ఉపయోగం లేదు. కాబట్టి దీన్ని ఉపయోగించే సమయం రావాలి అని చెప్పి నేను మొదటిసారి 85లో మంత్రి అయిన దగ్గర నుంచి ప్రజల కోరిక, ఆ కోరిక తీర్చాలనేది నా ఆకాంక్ష. ఈ రెండు కూడా ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర నా ప్రయత్నం నేను చేసుకుంటూనే మేము కట్టిన ప్రాజెక్టుకి కాంగ్రెస్ మంత్రులు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. ఈ ఘనత మాది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అంటే కాటన్ కట్టిన దాంట్లో నుంచి మనం తీసుకుంటున్నాం. మరి ఆయన అబ్జెక్షన్ చేస్తున్నాము. అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ బాధ్యత ఏంటంటే ఆ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసి కొనసాగించాలి. ఇది గత 5 సంవత్సరాల్లో కుంటుబడింది. కాబట్టి ప్రభుత్వాల మీద ఆ రోజు ఎన్టీ రామారావుని అడిగాను, చంద్రబాబు గారిని అడిగాను, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారిని అడిగాను, తర్వాత వచ్చిన కేసీఆర్ గారిని అడిగాను. నా ప్రయత్నం నేను చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చా. దీన్ని కొనసాగించి పూర్తి చేయాలనేదే తప్ప ప్రజాస్వామ్యంలో నాది నీది ఉండదు. ప్రజలదే ఉంటుంది. ఈ ఆస్తి ప్రజలదే. వాళ్ళ యొక్క చెమట, వాళ్ళ యొక్క రక్తం, వాళ్ళ యొక్క కష్టంతో, వాళ్ళ ట్యాక్స్ మనీతోటి నిర్మాణం చేస్తున్నాం. ఇది ఎప్పుడు ప్రజలకు దక్కుద్ది ప్రజాస్వామ్యంలో తప్ప నవాబులకి, రాజులకి, పాలకులకి, పార్టీలకి దక్కదు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్లు నిర్మాణం పూర్తయింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రారంభించబోతున్నారు. పూర్తి ఏర్పాట్లు, భారీ ఏర్పాట్లు అయితే స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9, భద్రాద్రి.